అమరావతి ప్రాంతం అంటే ఎక్కువగా పూలు కాయలు పళ్ళు పండే ప్రదేశంలో ఈ ప్రాంతం అంతా కూడా ఎకరం భూమి ఉంటే దాదాపు 5-6 రకాల పంటలు అయితే సాగు చేస్తారు. ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా ఆకుకూరలు వ్యవసాయ పంటలతో పాటు పూలు కూడా ఎక్కువగా అన్ని రకాల పూలు అయితే పండిస్తారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఏదైతే ఉందో అమరావతి ప్రాంతంలోని తాడేపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఉండవల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశం అయితే ఉన్నాము. ఈ ప్రాంతం అంతా కూడా సీడ్ యాక్సెస్ రోడ్ ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం ఇది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి బంతిపూల తోటలు అయితే ఉన్నాం. బంతిపూల రైతు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఎకరానికి వచ్చి మామూలుగా ఈ బంతిపూలు మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి అసలు తోట గురించి ఏం చెప్తారు మీరు? మొత్తం ₹1,00,000 ఖర్చు అవుతుంది అయ్యా. ₹1,00,000 ఖర్చు అయితే కూలీ బోలీ పోతే ఏదైనా రేటు ఉంటే పావుల బేడ గిట్టుబాటు అయ్యింది. కూలీ ఎక్కువైపోయింది, అందువల్ల రేటు సరైన రేటు ఇట్లా కమిషన్ కొట్లోళ్ళే కొంచెం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర అమ్మిన రేటు వేసి కమిషన్ తీసుకోవచ్చు. అమ్మిన రేటు సగానికి సగం కట్ చేసి వేసేటప్పుడు రైతుకి ఆ కూలికి వాటికే సరిపోతుంది. ఇది ఏ రకమైనటువంటి బంతిపూ రకం ఇది? అంటే ఇది మొక్క పెట్టిన దగ్గర నుంచి కాపుకి పువ్వు పూసే టైంకి ఎంత టైం పడుతుంది? ఇది 2 నెలలు. ప్రాంతం ఇట్లా పువ్వు వచ్చేటప్పుడు 3వ నెల. అంటే ఇది ఏ రకం ఇది? ఈ బంతిపూలు ఏ రకం బంతిపూలు? బంతిపూలు మామూలు హైబ్రిడ్ బంతిపూలు. వీటికి ₹30 నుంచి ₹40 రేటు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ రేటు అమ్మి ₹20 ₹15 కూడా రాస్తారు. ఎందుకంటే రైతు తీసపోయి అక్కడ కూర్చొని అమ్మలేరుగా, ఆ కమిషన్ కొట్లో పడేసేస్తాం. మళ్ళీ కమిషన్ తీసుకుంటారు. దీంట్లో ఇదైతే రైతుకి నష్టం అవుతుంది. అందువల్ల లేకపోతే ఇప్పుడు ఒక్కొక్క మనిషికి 300 కూలి, మరి కూలి కూడా గిట్టుబాటు కావట్లేదు. ఒక రోజు మీకు ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందండి ఇది పూల తోట సంబంధించి? ₹1,00,000 దాకా అవుతాయి. వేసేటప్పుడు మొక్క వచ్చి ₹5 ₹4 పడుద్ది. వీటిని మళ్ళీ బలం వేసి పెంచి నీళ్ళు పెట్టి ఒక్కొక్క మనిషికి ₹1000 కూలి. మగ మనిషికి నీళ్ళు 4 రోజులకు 5 రోజులు నీళ్ళు పెట్టాలి. అందువల్ల చాలా ఖర్చు. ఏదైనా దేవుడు కొత్త రేటు ఉంటే ఏదైనా ఎకరానికి కౌలు వచ్చేటప్పటికి 50,000. ఎకరానికి ₹50,000 కౌలు ముందు కట్టాలి. మరి దానికి వడ్డీ లెక్కేయండి, 60,000 కడుతుంది. ఇవన్నీ బాను ఏమన్నా వస్తే పోవాలా రైతు. ఈ కూలోళ్ళు కూడా ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉంటుంది. కొయ్యాలంటే పొద్దున్నే రావాలా, ఈ 10-11 అయిపోవాలా. లేకపోతే మళ్ళీ మధ్యాహ్నం ఎండకి పూలు బాగుండవు. మామూలుగా సీజన్ ఉన్నప్పుడు ఏమన్నా మీకు ₹1 ఆదాయం ఏమైనా వస్తుందా? ఎప్పుడైనా నీకు రేటును బట్టి మరి ఎట్టో పావులా మిగులుద్ది, అంతే. పెద్దగా ఏం మిగలదు, కష్టం వారా. ఇప్పుడు ఎలా ఉంది ప్రజెంట్ పరిస్థితి? వాళ్ళ మార్కెట్ రేట్ ఎలా ఉంది? ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ మొదలైంది. నిన్న మొన్న ఫుల్ డౌన్ అయ్యా. మరి ఇవాళ ఎంత ఉంటుందో? మొన్న మాత్రం ₹30 ₹40 అమ్మిరి. ఇది కిలో లెక్కే. కిలో మీకు ఎంత అమ్మితే మీకు గిట్టుబాటు ధర వస్తుంది అంటారు? ఈ పూలు కిలో ₹50 పైన అమ్మితే పర్వాలా, చాలు. అంత మట్టికి అమ్మితే రైతుకి ఒక రకంగా గిట్టుబాటు అయింది. మీరు ఏ రకాల పంటలు వేస్తూ ఉంటారు? ఎక్కువగా బంతిపూలు, చామంతి, లిల్లీ పూలు. లిల్లీ పూలు కూడా ఇక్కడ ఉన్నాయి. అవతల బంతి పూలు ఉన్నాయి, గులాబీ పూలు ఉన్నాయి. అన్ని పంటలు అన్నీ వేస్తాం. ఒక 5 ఎకరాల్లో వేసాం. ఈయన 7 ఎకరాల్లో వేసాడు. ఆయనతో గులాబీ తోట ఉంది, ఈ లిల్లీ పూల తోట ఉంది, అడి తోటలు. ఆయన పేరు కోటేశ్వరరావు గారు, నా పేరు వెంకటేశ్వర రెడ్డి. అంటే వాతావరణ రీత్యా ఎలా ఉంటుందా వ్యాపారం మీకు? లేదంటే సీజన్ వారీ బట్టి రేట్ ఉంటుందా? సీజన్ వారీ బట్టి ఉంటుంది. వాతావరణం కాదు, సీజన్ వారీ. పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. మామూలు పెళ్ళిళ్ళు లేనప్పుడు అయితే ఖర్చు తక్కువ. అట్లనే ఉంటుంది. అంటే ఖర్చు ఉంటుంది కానీ అంత ఇది ఉండదు. రేటు ఏదైనా రేటుని బట్టి ఉంటుంది. రైతుకి పెద్ద ఇదేం లేదు. ఒక రేటు ఉంటే అది ₹50 తక్కువ ఉంటాయి బంతి పూల విషయంలో. అదే లిల్లీ పూలు ఉన్నాయి అనుకోండి, 300 250 ఉంటేనే కిలో గిట్టుబాటు అయ్యిద్ది. దానికి పెట్టుబడి ఎక్కువ. అది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంది. ఇది 5 నెలలు 6 నెలల పంట. ఈ పంట 5-6 నెలల పంట. ఇక్కడ నుంచి పూలు కోసిన పూలు ఎక్కడ తీసుకెళ్తారు? ఎక్కడ మార్కెట్ తీసుకెళ్తారు? విజయవాడ మార్కెట్. విజయవాడ మున్సిపాలిటీ బిల్డింగ్ పక్కన ఇది కమిషన్ కొట్లు పూల మార్కెట్, అక్కడికి. పూల సంబంధించి ఎలా ఉంటుంది మీకు కూలీలకి? రైతు కూలీలకి ఏముంటుందండి, 250 ఇస్తున్నారండి. అలా గిట్టుబడి అయితేనే మాకు ₹1 ఇస్తారు, లేకపోతే ఏమి ఇస్తారు? అలా గిట్టుబడి లేదు, మాకు ₹1 ఇస్తాం లేదు. మరి ఎట్టా మేము ఎట్టా బతకాలి? మరి ఈ ప్రాంతంలో దాదాపు ఏ రకాల పూల తోటలు ఉంటాయి? ఏ రకాలు ఉన్నాయి? ఎర్ర బంతి పూలు ఉన్నాయి, తెల్ల బంతి పూలు ఉన్నాయి, లిల్లీ పూలు ఉన్నాయి. ఆ 3 ఉంటున్నాయి. ఇప్పుడు చామంతి పూల తోటలు వరదా పోయినాయి వానకి. చామంతి పూల తోటకి బోళ్ళు అంత రేటు పెట్టారు. పై మందులే ఎక్కువ రేటు అవుతున్నాయి. మరి పట్టినా కూడా ఉపయోగం ఉంటుందా? వాన దెబ్బ కొట్టి చామంతి తోట పోయిందండి. బంతి తోట మరి ₹50 అన్నా ఉండాలి కదా కేజీ. కూలోళ్ళేం బోళ్ళు అంతమంది పడుతున్నారు, ₹1 ఇస్తాం లేదు.
6ంటికి వస్తున్నాం 1 గంట దాకా వస్తున్నాం 250 ఇస్తున్నారు. ఆడికి ఏమన్నా రూపాయి పెంచి వస్తే మాకు రూపాయి ఇస్తారు, లేకపోతే లేదు కదా. ఈ రైతుకి పండించిన రైతుకి ఏదైతే ఉందో కనీసం ఖర్చులన్నా వచ్చే పరిస్థితి ఉందా ఈ పూల తోట మీద? లేదనే కదా మొత్తుకుంటుంది, లేదనేగా మొత్తుకుంటుంది. జనమే ఎక్కువ పడుతున్నారు, పూలు కోసినా ఉపయోగం ఉంటలా, ఆడికి ఎత్తుకెళ్తున్నారు పారిపోతున్నారు రేట్ లేదని. మా కూలి ఏమి కడతారు అది. అంటే ఎకరానికి వచ్చి ఎంత ఖర్చు అవుతుంది సుమారు? అసలు ఈ పాములు మొక్క పెట్టిన దగ్గర నుంచి పువ్వు పూసే వచ్చేంతవరకు ఎంత పడుతుంది? మొక్క పెట్టిన కానించి దున్నిన కానించి దోకిన కానించి పువ్వు వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు అవుతుంది, 1,00,000 రూపాయలు అవుతుంది. మరి 1,00,000 రూపాయలు లాక్కోవాలంటే ఈ పూలు పోతున్నా రేట్ లేదు, అక్కడ రేట్ లేదు. రేటు గిట్టుబడి కావాలి కాతి. మా రైతుకు రేటు గిట్టుబడి అయితేనే మా కూలీలకు 1 రూపాయి వచ్చింది, లేకపోతే రాదు. ఇక ఈ పెళ్లి సీజన్లో ఏమన్నారు ఆదాయం వచ్చే మార్గం రేట్ ఏమైనా పెరుగుద్దా? అసలు పెంచతలేదు కదా అక్కడ మార్కెట్లో. దళారులు ఎక్కువైపోయారుగా, బయటోళ్ళు కమిషన్ వాళ్ళు ఎక్కువైపోయారు. కాటాలు పెట్టే కాడ ఎక్కువ తీసుకుంటున్నారు, మరి పూలు కాటా పెట్టే కాడ మాట్లాడే కాడ తక్కువ చెబుతున్నారు. మాకు అమ్మేదేమో ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. మళ్ళీ దగ్గరేమో 30కి కొంటున్నారు, మేము కొనాలంటేనే 50-60 పెట్టి కొనాల్సి వస్తుంది. మరి ఎట్టాగో చెప్పు. కనీసం రైతుకు కూలీ వస్తుంది కదా, 30కి 30 తేడా వస్తుంది. రైతు దగ్గర 30 మామూలుగా ఇడిగా మేము కొనాలని పోతేనే 30 రూపాయలు 60 రూపాయలు అమ్ముతున్నారు కాటా పెట్టి. ఆ కాటా కూడా 900-800 వస్తున్నాయి. నికాల్సి కాటా ఏం కాదుగా. మరి అది ఇదే మామూలు పూల తోటలోకి మామూలుగా పూల షాపులో వచ్చి కొనుక్కెళ్తే ఏమన్నా మీకు రూపాయి వచ్చి ఆదాయం పరిస్థితుండదా? మరి ఎవరన్నా వస్తేనే, అది కూడా ఎవరన్నా వస్తే కత్తి బయట వాళ్ళు వస్తే కత్తి ఏదన్నా రూపాయి వస్తుంది, లేకపోతే లేదు. అది ఇక్కడ నుంచి పూలు ఎక్కడ తీసుకెళ్తారు మార్కెట్? ఎక్కడ మార్కెట్ కాళేశ్వరం మార్కెట్కి. ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ అమ్ముకుంటున్నాం, అయినా రూపాయి గిట్టుబడి రాట్లా. రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడండి, రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు రైతు. మరి ఎకరానికి వచ్చి కూలి ఎంత పడతారు పూలు కోయాలంటే? 40-50 మంది పడతారు, 40-50 మంది కరెక్ట్గా పడతారు. పూలు బాగా పోతాయండి, పోతాయి కానీ ఉపయోగం లేదు, రేటు లేదు. కోసి పారపోసుకోవటం ఎక్కువైపోయింది. అది పండగల సీజన్లో కూడా రేటు లేదు. మనం కొంటుంటేనేమో 30కి కొంటున్నారు, రైతు దగ్గర మాకు 60కి అమ్ముతున్నారండి. మరి అది కొంచెం గిట్టుబాటు చేసి అది తగ్గించే మార్గం చేయాలి, రైతు దగ్గర కూడా అట్టా కొనాలి. అది